హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అసలు నిజం చెప్పాలంటే తెల్లవారిన తర్వాత చేసుకునే పని కన్నా తెల్లవారుజామున చేసుకునే పనే ఇంకా చాలా ప్రశాంతంగా ఉండిద్ది. మాకేంటంటే ఇంటి ఎనకాల రామాలయం ఉండటం మూలాన ఇప్పుడు ఈ కార్తీక మాసం అన్నాల 4:30 కల్లా మైక్ పెట్టేస్తారండి. ఇక దేవుడి పాటలు ఇంటా పని చేసుకోవటానికి చక్కగా ఉండిద్ది. అలాగే మనం ఇటువరకైతే కాలువల దగ్గరికి, నదుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం స్నానాలు చేయటానికి. ఇప్పుడేమో ఇక ఎవరిళ్ళ దగ్గర వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మన నదుల పేరు మన మొఖానికి కొంచెం పసుపు రాసుకుని మనం నదిలో స్నానం చేసినట్టు మనకు తెలిసినవి 5 పేర్లైన గంగా, యమున, సరస్వతి, కృష్ణ, కావేరి నేను చేసేటి స్నానం కార్తీక స్నానం అనుకుంటా స్నానం చేస్తే చాలంటండి. మా ఇళ్ళ దగ్గర ఒక కాంట్లు మా అమ్మ ఉండేది. మా అమ్మ అయితే చెప్పేది. ఇక తర్వాత అయితే పూజ అయితే ఇలా సింపుల్గా చేసేసాను. తులసమ్మ దగ్గర అనేది వీడియో తీయలేదండి. ఎందుకంటే మాకు తెల్లవారతమే కోతులు వచ్చేస్తున్నాయి అందుకని చెప్పి. ఇక పిల్లల బాక్సుల్లోకి అయితే అన్నం వండేసాను. చపాతీ అయితే టిఫిన్ వేస్తున్నాను. ఇంతేనండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.